నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్. నా పేషెంట్స్కి నేను నెయ్యి తినాలి, నెయ్యి వాడాలి అని చెప్తుంటాను. మటన్ తినొచ్చు అంటాను. కానీ వాళ్ళు చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నెయ్యి తింటే కొవ్వు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అని అందరు అనుకుంటారో అది యాక్చువల్లీ రెండు రకాలు. ఒకటి లార్జ్ బాయింట్, ఇంకోటి స్మాల్ డెన్స్. లార్జ్ బాయింట్ కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుందంటే మనం ఎప్పుడైతే కొవ్వు డైట్లో తింటామో దాంతో పెరిగే కొలెస్ట్రాల్ ఓన్లీ ఈ లార్జ్ బాయింట్ కొలెస్ట్రాల్. ఓకే, ఈ లార్జ్ బాయింట్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ప్లాక్స్ అనేవి ఏర్పడవు. దాంతో హార్ట్ అటాక్ లేని పక్షవాతం లాంటివి రాదు. సో లార్జ్ పాయింట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే మనం కొవ్వు తింటే పెరుగుతుందో అది సేఫ్. కానీ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది ఉందో అది ప్రాబ్లమాటిక్. అదేం చేస్తుంది, రక్త నరాల లోపల ఎండోథీలియం లేయర్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి అక్కడ ఫోమ్ సెల్స్ లాగా ఫామ్ చేస్తుంది, అక్కడ క్లాట్ లాగా ఫామ్ చేస్తుంది. అది పెరగడం వల్లనే హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అయితే ఉందో అది మనం తినే కొవ్వు వల్ల పెరగదు. అది పెరిగేది షుగర్ తినడం వల్ల. షుగర్ తీసుకుంటే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరుగుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల. సో మనకు స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దేనివల్ల అయితే పక్షవాతం, గుండెపోటు వస్తుందో అది పెరిగేది షుగర్ తీసుకోవడం వల్ల, తీపి షుగర్ వల్ల, దాంతోపాటు మనం ఎక్సెస్గా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల. ఓకే, సో మనం కొలెస్ట్రాల్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చిన బాగా టెన్షన్ పడొద్దు. పార్టికల్స్, ఎల్డిఎల్ పార్టికల్స్ చెక్ చేసుకోవాలి. సపోజ్ అది లార్జ్ పాయింట్ ఎల్డిఎల్ పార్టికల్స్ ఉంటే దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. స్మాల్ డెన్స్ పెరుగుతుందంటే అది ప్రాబ్లమాటిక్. కానీ స్మాల్ డెన్స్ పెరిగేది ఎప్పుడు చక్కెర, షుగర్ తీసుకుంటే పెరుగుతుంది, దాంతోపాటు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే పెరుగుతుంది. ఈ జాగ్రత్త మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి, చాలామంది ఇంకా డౌట్ ఏముంటుందంటే మనం బాగా నెయ్యి, సాచురేట్ ఫ్యాట్ ఇట్లాంటివి తీసుకుంటే రక్తం లోపల రక్తం బ్లాక్ అవుతుందని అనుకుంటారు. ఇది పెద్ద మిత్ యాక్చువల్లీ. సో మరి ఎందుకు ఇది? మనం ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలామందికి బయాప్సీ చేశారు. అందులో ఏమొచ్చిందంటే ఆ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది, ఆ ప్లాక్స్లో ఫ్యాట్ ఉంటుంది. సో దానికి అందరు ఏమనుకున్నారు డాక్టర్స్, ఎర్లియర్ వాళ్ళు ఎవరైతే చూసారో డాక్టర్ యాన్సెల్ కీ అని పర్టికులర్లీ, ఆయన ఏం చెప్పారంటే కొవ్వు తింటే కొవ్వు వచ్చింది కాబట్టి కొవ్వు తీసుకోవద్దు అన్నారు. కానీ యాక్చువల్లీ కొవ్వు తింటే కొవ్వు పెరగదు. ఇన్ఫ్యాక్ట్ మనం కొలెస్ట్రాల్ తింటే, మనం కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. డైటరీ కొలెస్ట్రాల్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. ఓన్లీ 10% కొలెస్ట్రాల్, 10 to 15% బ్లడ్లో కొలెస్ట్రాల్, డైటరీ కొలెస్ట్రాల్ మనం తినే కొలెస్ట్రాల్ నుంచి వస్తుంది. మిగతా కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుంది అంటే లివర్ లోపల. సో లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది. ఎప్పుడు అవసరం పడితే, ఎంత అవసరం పడితే అంత కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటుంది. కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ప్రతి ఒక్క సెల్ మెంబ్రెయిన్ లిపిడ్ లేయర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్ తగ్గించడం వల్లనే చాలామందికి రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ స్టాటిన్స్ అంటారు, అటోవాస్టాటిన్, రోజోవాస్టాటిన్ లాంటివి, అట్లాంటివి వాడిన తర్వాత షుగర్స్ వస్తున్నాయి. మయోపతి అంటారు, కండరాల్లో డ్యామేజ్ అవ్వడం. ఓకే, సో రకరకాల రోగాలు కూడా దీంతో వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, లేదా పక్షవాతం రాకుండా ఉన్నది ఎటువంటి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్లో కూడా ప్రూవ్ కాలేదు. సో మనం కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ వాడకూడదు. మనం చేయాల్సింది ఒకటే, చక్కెర, షుగర్. ఫస్ట్ షుగర్ ఈజ్ యువర్ ఎనిమీ. ఓకే, అండ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, షుగర్ అస్సలకి ముట్టకండి. ఓకే, ఇన్ని కూల్ డ్రింక్స్ తాగుతుంటాం మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే, నెయ్యి తినండి, నెయ్యి వల్ల ఏమీ కాదు. మన తాతలు ముత్తాతలు అందరు తిన్నారు, నెయ్యి వల్ల ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ కొలెస్ట్రాల్ గురించి భయపడకండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.